ఎవడో అలా చదువుతున్నాడు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. టాటా. క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. నానా ఈ పక్కన పోల్ కట్ అయిపోతుంది. మా హస్బెండ్ చూడండి ఎంత కష్టపడిపోతున్నారో, గమ్మేస్తా కష్టజీవి. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి లెగుస్తుందండి. హలో వండర్ఫుల్ వరల్డ్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి పూజా మందిరం మేకింగ్ అనమాట. ఇక్కడ యుఎస్లో పూజా రూమ్ కానీ పూజా మందిరాలు కానీ ఉండవు కదా. బయట పూజా మందిరం కొనుక్కోవాలంటే చాలా కాస్ట్లీ అనమాట. ఈ మాత్రం సైజు పూజా మందిరం కొనుక్కోవాలంటే 1000 నుంచి అలా ఇంకా ఎక్కువే ఉంటాయి. ఇప్పుడు మాకు ఇవి అన్నీ తీసుకోవడానికి, మెటీరియల్ అంతా తీసుకోవడానికి అరౌండ్ $200 నుంచి $300 అయితే అయ్యింది. మేమే చేసుకుందాము, మనకు కావాల్సిన సైజులో అని అనుకున్నాము. మెటీరియల్ అయితే అంతా తీసుకొచ్చాము, ఇంకా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు పూజా మందిరం అయితే స్టార్ట్ చేసేస్తాం, మీరు వాచ్ చేస్తూ ఉండండి. కింద బేస్కి పాయింట్స్ పెట్టాను అనమాట, 4 సైడ్స్. ఇప్పుడు ఇక్కడ హోల్స్ పెట్టుకోవాలి, డ్రిల్ చేయాలి. డ్రిల్ చేసిన తర్వాత ఇవి ఇలా అటాచ్ చేయాలన్నమాట దీనికి. సో ఇప్పుడు డ్రిల్ చేస్తారు. ఓకే, లెట్స్ స్టార్ట్ డ్రిల్లింగ్. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? పెట్టేసి చూద్దాం. ఇది కిందకే కదా, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇలా 4 సైడ్స్ కూడా పెట్టేసుకుందాము. ఫోర్ సైడ్స్ డ్రిల్ చేసేసుకున్నాం కదా, ఇవైతే పెట్టేసుకుందాం. మేము ఇది తీసుకున్న సైజు ఇది వచ్చేసి 2 feet, ఇలా వచ్చేసి 3.5 feet తీసుకున్నాం. ఇది వచ్చేసి ప్లేవుడ్ తీసుకున్నాం అన్నమాట. హాఫ్ ఇంచ్ ప్రీమియం ప్లేవుడ్ తీసుకున్నాం. ఇది పెద్ద షీట్ ఉంటుంది అన్నమాట. ఇవి మనకు కావాల్సిన సైజులో కట్ చేయించుకోవచ్చు. మేము ఇవి ఒకటి పెద్దది తీసుకుని మాకు కావాల్సిన సైజులో కట్ చేయించి తెచ్చుకున్నాము. చిన్నవి కూడా దొరుకుతాయి కానీ అవి కాస్ట్లీ అన్నమాట. దానికంటే పెద్దది తీసుకుంటే మనకి ఎలా కావాలంటే అలా కట్ చేయించుకోవచ్చు. ఇది ఇలా వచ్చింది పీటలాగా. ఇప్పుడు దీనికి పైనకి అటాచ్ చేయాలన్నమాట ఇంకొక చెక్క తీసుకొచ్చి. ఈ 4 ఇవి అటాచ్ చేసిన తర్వాత పీటలాగా వచ్చింది కదా, దీనికి ఇప్పుడు వెనకాల ఇంకొక ఏంట్రో గ్యాప్ ఇచ్చావు, ఏవలా వచ్చింది చెక్క అటాచ్ చేయాలన్నమాట. ఈ ఫ్రంట్ ఏమో పోల్స్ తీసుకున్నాం పెద్దవి. ఈ పోల్స్ ఇక్కడ అటు వస్తాయి, వెనకాలేమో ఇప్పుడు వెనకాల తను పట్టుకున్నారు కదా ఆ చెక్క వచ్చింది అనమాట. తర్వాత పైన మళ్ళీ ఇది వస్తుంది, సేమ్ ఇదే సైజు ప్లైవుడ్ పైన వస్తుంది అనమాట. ఇలా నెక్స్ట్ ఎలా చేయాలో చూసేద్దాం. ది నెక్స్ట్ డే. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ ఇది. లాస్ట్ వీడియోలో ఈ పీటకి ఇది అటాచ్ చేయాలి అని చెప్పాను కదా. దీన్ని అటాచ్ చేయడం కోసం టూల్స్ అయితే మేము మర్చిపోయామన్నమాట. అవి షాపింగ్ చేయడానికి వెళ్ళాము. కంటిన్యూ చేసేయచ్చు కదా వచ్చిన తర్వాత అని అనుకున్నాం, కానీ వెళ్ళి రావటానికి చాలా టైం అయిపోయింది. ఆ రోజు నైట్ అయిపోవడం వల్ల లైట్ కూడా తగ్గిపోయిందని చెప్పేసి ఇంక మేము ఆ రోజు స్టాప్ చేసామన్నమాట. ఇప్పుడు కంటిన్యూ చేస్తాము. టూల్స్ అయితే అన్నీ తీసుకొచ్చేసుకున్నాము.
వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫోర్ సైడ్స్ పోల్స్ అయితే నిలబెట్టేసాము. ఇప్పుడు దీనిపైకి ఇలాంటి ప్లేవుడ్ అటాచ్ చేస్తామన్నమాట. వీటిని యూజ్ చేసి అయితే ఈ పైన ఈ పోల్స్కి దీనికి స్క్రూస్ అయితే వేసేసాము. ఇక్కడికి బేస్ అయితే రెడీ అయింది కదా. వెనకాల ఒక బోర్డు అటాచ్ చేయాలన్నమాట. మనం దేవుడి ఫోటోలు అటాచ్ చేసుకోవాలి కదా పెట్టుకోవడానికి. సో అది అటాచ్ చేయాలి. మెయిన్ ఇప్పుడు కష్టమైన పార్ట్ అదే అన్నమాట. ఎందుకంటే మాకు అసలు ఐడియా లేదు ఈ డ్రిల్లింగ్ది గట్ట. కొంచెం టైం పట్టేలా ఉంది. అది ఎలా చేయాలి ఏంటన్నది కూడా అసలు ఐడియా లేకపోవడం వల్ల వీడియో అయితే చూస్తూ ఉండండి. అది కూడా కొంచెం లేట్ అయినా చేసేస్తాం. The next day. పూజా మందిరం స్టార్ట్ చేసి ఇదైతే థర్డ్ డే అన్నమాట. లాస్ట్ వీడియోలో బ్యాక్ సెట్ చేస్తామని చెప్పాం కదా, అది సెట్ చేసేసాము. ఎలా సెట్ చేసామో చూపిస్తాను. ఇది కరెక్టో కాదో మాకైతే ఐడియా లేదు, కానీ మాకు ఇలా ఉంటే కొంచెం స్ట్రాంగ్గా నిలబడుతుంది అని చెప్పి అనిపించి ఇవి పెట్టి వీటికి స్క్రూలు పెట్టామన్నమాట. మొత్తం పైన 3 కింద 3. అలానే ఈ లోపల కూడా అటాచ్ చేసాము ఇవి. ఇది ఊగిపోకుండా ఉండటం కోసం ఇటు పైన కింద అటు పైన కింద ఇది వేయడం వల్ల కొంచెం స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు ఇక్కడికి ఇది ఇలా సెట్ అయింది కదా, ఇంకా డెకరేషన్ పార్ట్ చెయ్యాలన్నమాట. పైన కొంచెం గోపురం టైప్లో వచ్చేలాగా అని అనుకుంటున్నాను. అది ఫిక్స్ చేయాలి ఇప్పుడైతే. ఇప్పుడు అది ఫిక్స్ చేసేసుకుందాం. ఈ డిజైన్ ఉన్నవి తీసుకున్నాం అన్నమాట. పైన గోపురంలాగా పెట్టడానికి ఇలాగా 2 స్టెప్స్ వస్తాయి. దీనికి మార్క్ చేసి కట్ చేస్తున్నాము. ఇది చెక్క ఇంత పొడవుగా వస్తుంది అన్నమాట. మనకి ఇవి ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. మేమైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాము. ఇది మార్క్ చేసి కట్ చేస్తున్నాం. ఇలా మార్క్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ 1.5 ఇంచ్ గ్యాప్ తీసుకొని కట్ చేస్తున్నాను. ఇలా చెక్క మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం. జస్ట్ పెట్టాము. ఇది ప్లాన్ అన్నమాట. సేమ్ ఇలానే ఈ పైన ఇంకొక స్టెప్ వచ్చింది. వచ్చిన తర్వాత పైన వేరేవి తీసుకున్నామా, అవి ఒక ప్లాంక్ పెట్టి దాని మీద అవి స్టిక్ చేసేలాగా గోపురం టైప్ అన్నమాట. ఇది జస్ట్ ఇలా పెట్టామంతే, ఇంకా ఏం చేయలేదు. ఒక ఐడియాకి చూస్తున్నాము కరెక్ట్గా వచ్చిందా లేదా అని. గొరిల్లా వుడ్లు యూజ్ చేసి పైన గోపురం అయితే అటాచ్ చేస్తున్నాను. పైన అయితే ఒక లేయర్ ఇది స్టిక్ చేసాము. ఇది ఆరాక ఇంకొక స్టెప్ పెట్టొచ్చని వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈలోపు ఇది తీసుకున్నాను అనమాట, ఈ డిజైన్ది. ఇది ఇలా ప్లస్ ఇటు సైడ్ అలా వచ్చేలాగని చెప్పి మెజర్ చేస్తాను. ఆల్రెడీ కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకొని ఇక్కడ అటాచ్ చేసేస్తాము. ఇది వుడ్ గ్లూ అన్నమాట. సో మేకులు కొట్టే కంటే గ్లూ పెట్టి స్టిక్ చేసేద్దామని చెప్పి వుడ్ గ్లూ కొని వుడ్ గ్లూతో స్టిక్ చేసేస్తున్నాము ఇలా డిజైన్స్ అన్నీ కూడా.
ఇక్కడ ఇలా సైడ్ డిజైన్ అంటిస్తున్నాము. ఇది చూడటానికి బాగాలేదు కదా, ప్లేవుడ్ కనిపిస్తుంది కదా, అందుకని ఇలా డిజైన్ స్టిక్ చేస్తున్నాను అనమాట. మెజర్మెంట్ చూసుకొని కట్ చేసి. ఇది కూడా ఇంకో ఇలా పెద్ద స్టిక్ లాగా దొరుకుతుంది. ఇది ఎంత కావాలంటే అంత మెజర్ చేసుకుని తీసి దీనికి అటాచ్ చేస్తున్నాము. ఇందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. నేనైతే ఈ డిజైన్ తీసుకున్నాను. ఇప్పుడు మందిరానికి ఒకటి ఈ చిన్నది తక్కువైందనమాట. సో దీనికోసం ఇప్పుడు మళ్ళీ షాప్కి వెళ్తున్నాము. నేను ఎందుకు నవ్వుతున్నానంటే ఈ మందిరం పేరు చెప్పి మేము లాస్ చుట్టూనే తిరుగుతున్నాం ఒక 20 days నుంచి. ఫస్ట్ ఏమో అన్నీ ఒక చోట దొరక్క తిరుగుతూ ఉన్నాము. తర్వాత ఒకసారి ఒకటి మర్చిపోయామని చెప్పి ఫస్ట్ డే ఆపేసాం మధ్యలో. అందుకే సెకండ్ డే స్టార్ట్ చేసామన్నమాట. సెకండ్ డే కూడా మధ్యలో ఎందుకో ఆగిపోయాము, ఎందుకో గుర్తు రావట్లా. హింజెస్ మర్చిపోయామన్నమాట. ఇక్కడ దీనికి కోసమని ఇవి లేవని చెప్పి సెకండ్ డే ఆపేసాము. ఇప్పుడు థర్డ్ డే చేస్తున్నాము. కంప్లీట్ అయిపోద్ది ఈరోజు అనుకుంటే మళ్ళీ ఇది తక్కువైంది, దీనికోసం మళ్ళీ వెళ్తున్నాం అనమాట. అందుకని నవ్వు వస్తుంది బాగా. అంటే మనకు అంచనా ఉండదు కదా ఎంత పడుతుంది ఏంటని, తీసుకొచ్చినే సరిపోవట్లేదు. సో ఇప్పుడు మళ్ళీ లాస్కి వెళ్ళి రావాలి. వచ్చిన తర్వాత కంటిన్యూ చేసేస్తాం దీన్ని. ఈరోజైతే ఎలా అన్నా కంప్లీట్ చేసి రేపు పెయింటింగ్ వేద్దామని అనుకుంటున్నాను. 20 minutes later. ఇది చెక్క కట్ చేయడానికి ఆ టూల్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది మాకు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎలా కట్ చేస్తారో చూపిస్తాను. మధ్యాహ్నం ఈరోజు 2 o'clockకి స్టార్ట్ చేసామన్నమాట. మధ్యలో ఒక 40 minutes అనుకుంటా బ్రేక్ ఇచ్చాము. అది కూడా లోస్కి వెళ్ళి తీసుకోవాల్సినవి తీసుకొని రావటానికి పోనీ ఒక 1 hour మధ్యలో గ్యాప్. ఇప్పుడు 9 అవుతుంది. మందిరం అయితే ఇక్కడ వరకు కంప్లీట్ అయింది. ఇంకా చాలా పని ఉంది దీనికి. పెట్టిన గమ్మంతా ఆరిపోయిన తర్వాత ఇంకా పెయింటింగ్ స్టార్ట్ చేయాలి దీనికి. పెయింట్ కూడా ఆల్రెడీ ముందే తీసేసుకున్నాను. ఒక 2 days దీనికి ఆరనిచ్చి దీన్ని ఇలాగా అప్పుడు పెయింట్ చేస్తాను. ఇంకా ఇక్కడ హ్యాంగ్ చేయడానికి బెల్స్ కూడా తీసుకున్నాను. అవి రావాలన్నమాట. అమెజాన్లో ఆర్డర్ చేసా. అవి మంత్ 23rd ఎప్పుడు వస్తున్నాయి. మేబీ ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో నాకు తెలీదు. మేము చేస్తున్నది అయితే ఈరోజు 20th అన్నమాట, July 20. ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా రెడీమేడ్ తీసుకున్నాం అనమాట. ఇవైతే లోస్లో తీసుకున్నాము. ఇవి హాబీ లాబీ అని షాప్ ఉంటుందన్నమాట, అక్కడ తీసుకున్నాము. ఇవి జస్ట్ ఇవి స్టిక్ చేసేసాం అంతే గమ్తోని. ఇక్కడితో మందిరం అయితే రెడీ అయ్యింది. ఇది బాగా డ్రై అయిన తర్వాత పెయింట్ చేయాలి. నేను పెయింట్ చేయడం డార్క్ కలర్ వేసి వైట్ కలర్తో మండల ఆర్ట్ వేద్దామని అనుకుంటున్నాను. వర్కౌట్ అవుద్దా లేదా తెలియదు కానీ ఐడియా అయితే అలా ఉందన్నమాట. అండ్ ఇంకొక పని ఏంటంటే దీనికి ఇందాక చెప్పాను కదా బెల్స్ ఆర్డర్ పెట్టాను అమెజాన్లో. అవి వచ్చిన తర్వాత ఇక్కడ లింక్ చేయాలి. ఇక్కడికి ఇది మేము అనుకున్నట్టుగా కంప్లీట్ అయితే చేసేసాము. ఇది మా మందిరం DIY అన్నమాట. ఇక్కడ వరకు ఈ మందిరం మేకింగ్ అయితే part 1లో వస్తుంది. part 2 పెయింటింగ్ అండ్ మండల ఆర్ట్ వేస్తాను. అది తొందరగా చూడాలనుకుంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విశ్వదర్శిని ఛానల్. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలానే మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. అంతవరకు బాయ్.